గారు ముందుగా మీరు మాట్లాడండి, దయచేసి సంక్షిప్తంగా మాట్లాడండి, టైం తక్కువ ఉంటుంది. నాదర్గుల్ వివాదంలో నిజంగానే మంత్రి గారికి సంబంధం ఉందా? ఆయన నా మీద బురద వేయాలని చూస్తున్నారు అని ఆయన అంటున్నారు. ఈ ప్రభుత్వ భూములని వీళ్ళు బీఆర్ఎస్ అడావుడి చేస్తూ ఉంది. సో మీ వైఖరి ఏమిటి, బీజేపీ వైఖరి ఏమిటి? సార్ ఒక్క మాట ఈ అంశం పైన మాట్లాడు దయాకర్ అన్న దానికి ఒకటే సెంటెన్స్ లో, సహజంగా రాజకీయాల్లో కొంతమంది ఇక్కడ పార్టీలకు అతీతంగా క్రెడిబిలిటీ నాయకులు ఉంటారు సార్. అందులో జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు. ఆ క్రెడిబిలిటీ నాయకుల్ని, ప్రజల ఆదరణ కలిగిన నాయకుల్ని బయటికి పంపిస్తే సహజంగా పార్టీ నష్టపోతారు. 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తా సార్. బీఆర్ఎస్ అంటే అప్పుడు టీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ గారు బయటికి రావడంతో ఆ పార్టీ పతనానికి ప్రారంభమైంది. ఇప్పుడు సేమ్ జీవన్ రెడ్డి గారు బయటికి వెళ్ళడం అంటే కాంగ్రెస్ పార్టీ కూడా అదే దుస్థితి వస్తుందేమో అనేది ఒక ఆలోచన. మాకు ఎన్నికల కన్నా ముందు మాకు కూడా అదే జరిగింది సార్. ఎన్నికల కన్నా ముందు వివేక్ గారు, విజయశాంతి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, జితేందర్ రెడ్డి గారు, చాలా మంది నాయకులు బీజేపీ నుంచి బయటికి వెళ్ళి కాంగ్రెస్కి వెళ్ళారు. సో ఒక ముఖ్యమైన నాయకులు పార్టీ నుంచి బయటికి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా భవిష్యత్తులో నష్టం జరుగుతుందని నేను చెప్పదలుచుకున్నాను. కొంత ప్రభావం పాయింట్ జనరల్ గా విశ్లేషించారు. కరెక్ట్ రైట్. ఓకే, ఈ ఇష్యూ ఇప్పుడు ఇప్పుడు ఈ నాదర్గుల్ భూములకు సంబంధించి హరీష్ రావు గారు ఆధారాలతో సహా బయటికి చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వము ముందుకొచ్చి ఎంక్వైరీ కమిషన్ వేస్తారా, లేదంటే సిట్టింగ్ జడ్జ్ తోటి ఎంక్వైరీ వేస్తారా, లేదా హౌస్ కమిటీ వేస్తే ఏదో ఒకటి ఎంక్వైరీ కమిటీ ద్వారా. ఇప్పుడు ఆ మంత్రి గారు వచ్చి ముందుకు చెప్పారు, నేనేం తప్పు చేయాలి, నాకు సంబంధం లేదని చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వ పరంగా ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి ఇగో ఇది జరిగింది, ఇందులో అక్రమాలు జరగలేదనే విషయాన్ని బయటికి చెప్తే అది ప్రజలకు ఒక మంచి మెసేజ్ పోతుంది. లేదంటే డెఫినెట్ గా అధికారంలో ఉన్నారు కాబట్టి మంత్రికి పాత్ర ఉందేమన్నటువంటి లేకున్నా ఉందని అనుకుంటారు, ఉన్నా లేదు అని నమ్మడానికి అట్లా కాదు కదా. బీఆర్ఎస్ వాళ్ళు కాదు బీఆర్ఎస్ వాళ్ళు స్పెసిఫిక్ గా ఆరోపణ చేస్తున్నారు. మీరేమో జనరల్ గా మాబోటి విశ్లేషకుల్లాగా అటు ఇటుగా రెండు మాట్లాడుతున్నారు. వాస్తవా కాదా? అన్యాయంగా పొంగులేటి గారి మీద అన్యాయంగా ఏమన్నా బురద వేస్తున్నారా? లేదు సార్, బీజేపీ పార్టీ మా స్టాండ్ ఏంటంటే చాలా స్పష్టంగా ఇది పర్సెంటేజ్ల ప్రభుత్వం ఏర్పడ్డది అనేది చాలా మందికి తెలుసు. మా దయాకరాన్ని ఒప్పుకోకపోవచ్చు. పర్సెంటేజ్లు ఇస్తే తప్ప బిల్లులు రావు, పర్సెంటేజ్లు ఇస్తే తప్ప ముటేషన్ జరగదు, పర్సెంటేజ్లు ఇస్తే తప్ప ఏ పనులు అధికారంలో జరగడం లేదనేది, అది అవినీతి అనేది పరాకాష్ఠకు చేరింది. వాళ్ళ ఆర్గనైజ్డ్ అయిపోయింది ఇప్పుడు కరప్షన్ అనేది. ఇది బయట హరీష్ రావు గారు బయటకు చెప్పారు కాబట్టి దానిపైన సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే. ఒక ఎంక్వైరీ కమిషనా, లేదా సిట్టింగ్ జడ్జ్ తోటి కమిషన్ వేస్తారా, లేదా హౌస్ కమిటీ వేస్తారా, నిజ నిర్ధారణ అయితే ప్రజలకైతే తెలవాలి కదా సార్. తెలవాలి. రైట్. దేవిప్రసాద్ గారు మీరేమంటారు? ఎట్లా మీరు బురద వేసే ప్రయత్నం చేస్తున్నారనేది పొంగులేటి గారి ఆరోపణ. అవన్నీ జరిగినాయని కూడా బీఆర్ఎస్ టైంలోనే జరిగినాయని కూడా ఆయన చెప్తున్నారు కదా. లేదు, ఇప్పుడు 373 ఎకరాలు ఏదైతే నాదర్గులకు సంబంధించినటువంటి భూమి ఉందో 22A నిషేధించే జాబితాలో ఉంది కొమ్మినేని గారు. దాని మీద హైకోర్టు పోయింది ఆనాడు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వమే. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారులు పోయినరు, హైకోర్టులో దాని మీద వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకు పోయినట్టు. చాలా కలెక్టర్ ఇవాళ స్పష్టంగా ఏం చెప్తున్నాడు, నిన్న కూడా మా ప్రతినిధి వర్గం పోయి దాసో శ్రవణ్, సబితాయింద్రారెడ్డి వీళ్ళందరూ పోయిన తర్వాత కలెక్టర్ గారు చెప్పింది ఏంటంటే అది ప్రభుత్వ భూమే అని చాలా స్పష్టంగా చెప్తారు. ప్రభుత్వ భూమి అయినప్పుడు అక్కడ ప్రైవేట్ యాక్టివిటీస్ ఎందుకు జరుగుతా ఉన్నాయి, షెడ్లు ఎందుకు వేస్తా ఉన్నారు, కంపౌండ్ వాల్ నిర్మాణం ఎందుకు జరిగింది, ప్రభుత్వం చేసిందా ప్రైవేట్ చేసిందా? ప్రభుత్వ భూములు అయితే వచ్చి కంపౌండ్ వాల్ పెట్టేటువంటి హక్కు ఎక్కడ ఉంటది కొమ్మినేని గారు? ఇది చాలా స్పష్టంగా మేము చెప్తున్నాం ఏంటంటే దీనిలో ఏక్యూ కంపెనీతో అది ఒప్పందం జరిగింది. ఏక్యూ కంపెనీతో ప్రభుత్వ భూమి కాకుండానే ప్రైవేట్ అనేటువంటి సృష్టించి ఒప్పందం జరిగింది. ఆ ఏక్యూ కంపెనీలో ఈయన శ్రీనివాసరెడ్డి గారి కొడుకు ఒక పార్ట్నర్ అనేటువంటి విషయాన్ని మేము పేపర్లతో సహా పెట్టాం. ఇప్పుడు వట్టినాగులపల్లికి సంబంధించినటువంటి దాని విషయంలో గాని, లేకుంటే కొత్తవాళ్ళు ఈయన ఒక రెవెన్యూ మంత్రి కొమ్మినేని గారు, ఆయన ఇలా సరైనటువంటి సమాధానాలు చెప్పగా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసుడెందుకు? కలెక్టర్లు పోయి వాటిని కూలగొట్టండి. ఇవాళ హైడ్రా ఒక చిన్న మధ్యతరగతి ప్రజలు, లేకుంటే పేద తరగతి ప్రజలు ప్రభుత్వ భూమిని ఒక గుంటనో అరగుంటనో పెడితే పోయి కూలగొట్టి మీరు చిన్న చిన్న షెడ్ కూడా కూలగొడుతున్నారు కదా. ఇలా వట్టినాగులపల్లి ఈ ప్రభుత్వం ఎందుకు కూలగొడతలేదు? దీనికి సమాధానం చెప్పాలి కదా కొమ్మినేని గారు. లేము అనేటువంటి నిరూపణ చేసుకోవాలి. చాలా స్పష్టంగా మేము ఆరోపణ చేస్తున్నాం.
ఇది పొంగులేటికి సంబంధించినటువంటి కబ్జాల పర్వంలో భాగం. ఇది ఒక్కటే కాదు, అనేక విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. ఇలా పార్టీ ఆలోచించుకోవాలి. మొన్నదాకా బీఆర్ఎస్ లోనే ఉన్నాడు కదా ఆయన, మొన్నదాకా బీఆర్ఎస్ లోనే ఉన్నాడు కదా. నేను ఏమంటున్నా, ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఆయన మనం చూసినాం కదా. ఇప్పుడు వాడిని ఆయన వైఎస్ఆర్ లో ఉన్నాడు, వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నాడు. తర్వాత మా పార్టీలో కొద్ది కాలం ఉన్నాడు. ఇటువంటి కబ్జాలు చేయనీయమని కాంగ్రెస్ లో పోయింది కదా రెడ్డి గారు. ఈ ఆర్గ్యుమెంట్ కొంచెం వీక్ గా ఉంది, ఈ ఆర్గ్యుమెంట్ కొంచెం వీక్ గా ఉంది. నేను ఏమంటున్నా కోమిరెడ్డి గారు, అట్లా మా దగ్గర ఉన్నప్పుడు చేసింది అంటే చేస్తే విచారణ చేయండి, శిక్షించండి. శ్రీనివాస్ రెడ్డిని ఏమైనా శిక్షిస్తే మేము వద్దంటామా? ఇది రాజకీయ పరమైనటువంటి విమర్శలు కాదు కోమిరెడ్డి గారు. ఒక రెవెన్యూ మంత్రి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం సెన్సిటివ్ గా ఆలోచించాలన్నది రైట్. అడుగుదాం, రైట్. మంచి పాయింట్ చెప్పారు దయాకర్ గారు. చెప్పండి, ఓ మంత్రి గారి మీద ఇంత ఆరోపణ వస్తే కనీసం స్పందించట్లేదు. అయితే ఇంకో కాంగ్రెస్లో ఉన్న వర్గ విభేదాలు ఆయన్ని ఇబ్బంది పెట్టాలని అధిష్టానంతో ఆయన డైరెక్ట్ కాంటాక్ట్ ఏర్పడింది కాబట్టి తగ్గించాలని ఇట్లాంటి ప్రయత్నాలతోటి కూడా సరిగా సహకరించట్లేదు ఆయన వైపు నుంచి అనేది కూడా ఒక అభిప్రాయం ఉంది. నిజంగా ఆయన మీద వచ్చిన ఆరోపణలు వాస్తవమా కాదా? వాస్తవం అయితే వారు అడుగుతున్నట్టుగా ఎంక్వైరీ చేస్తారా, వేయరా? మరి నిజంగానే కాంగ్రెస్ లో వర్గాల వ్యవహారం కూడా ఏమన్నా ప్రభావం చూపుతోందా? ఇప్పుడు నాదర్గుల్ భూముల విషయంలో దేవిప్రసాద్ గారికి విఠల్ గారి పేర్లు కూడా ఉన్నాయి. అదేంటి ఇట్లనే ఉంటది మరి. తలకాయలే కూడా హరీష్ కి చెప్పు దేవిప్రసాద్ గారు పిచ్చి పిచ్చి అన్ని కూడా తలకాయ పనులు చేయొద్దని చెప్పు. కాదు, నేను చెప్తున్నా 2021లో కాదు, డిబేట్ కాదు, మీరు నేను ఎందుకు మీ టిఆర్ఎస్ ఆఫీస్కి వస్తా పత్రాలు పట్టుకోనని చెప్పిన, నేను టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తా అని చెప్పిన. మీరు అదే మాట మాట్లాడతారు. హరీష్ రావు తలకాయ లేకుండా అదే మాట మాట్లాడితే అంటే ఇష్టమా? మీ బ్లాక్ మెయిల్ చేస్తే అంటే దాంట్లో నేను చూపించిన కదా అన్ని ఎక్కడ పార్ట్నర్షిప్ ఉన్నాయండి. మీరు బట్టకాల్సి మీరు వేస్తే మీరు దాటికి సమాధానాలు చెప్పాలనా? ఎట్లా నాకు అర్థం కావట్లేదు. టీవీలలో మీరు అట్నే మాట్లాడుతున్నారు, ఆయన ప్రెస్ మీట్లలో అట్నే మాట్లాడుతున్నాడు. 2021లో బీఆర్ఎస్ పార్టీ దాన్ని రిజిస్ట్రేషన్ చేసింది. ఎవరికి చేసింది, ఎందుకు చేసింది, అది మీరు సమాధానం చెప్పండి. 2007 నుంచి రిజిస్ట్రేషన్ మీరు చేస్తారు, సమాధానం ఏం చెప్పాలంటే ఎట్లా నాకు అర్థం కాదు. మీ వాళ్ళే కదా, శిల్పా వాళ్ళు ఎవరితో ఉన్నారు, లేకపోతే ఏక్యూఎన్క్యూ ఎవరితో ఉన్నది. ఇప్పుడు 2 సంవత్సరాలే మాతను వచ్చినారా వాళ్ళు? రిజిస్ట్రేషన్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, మళ్ళీ హైకోర్టుకు పోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం, సుప్రీంకోర్టుకు పోయింది. అక్కడ ఉన్న ఎవరైతే స్టేక్ హోల్డర్స్ వాళ్ళు పోయినరు, అది స్టేలో ఉన్నది. దాంట్లో పేర్లు మారుతున్నాయి, ఇలా పొంగులేటి గారు కూడా ఇంతకు ముందు కొమ్మినేని గారు అన్నట్టు బీఆర్ఎస్ నుంచి వచ్చిండ్రు, కాంగ్రెస్ రాగానే అవినీతి పరుడు అయిపోయిండు. నేను అంటున్నా, ఇది ఇంత సీరియస్గా ఎందుకు చెప్తున్నా అంటే ఇది పొలిటికల్ ఇష్యూ. రేవంత్ రెడ్డి గారికి పొంగులేటి గారు సహకరించడం వల్ల ఈ స్థితి వచ్చింది వాళ్ళకని ఒక అక్కస్తోని బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ చేసి మీ ఫైల్స్ క్లియర్ చేయకపోతే పొంగులేటి మీద అవినీతి ఆరోపణలు చేస్తారా? ఎన్ని భూములు మీ, ఎన్ని వందల బినామీ భూములు మీ, హరీష్ గారి ఎన్ని వందల ఎకరాల భూములు ఉన్నాయి, తీయాలన్న మొత్తం చిట్టా. మరి తీస్తారా? అది హౌస్ కమిటీ వేద్దాం దానికి కూడా. కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే అది డిబేట్లైనా సరే, అసెంబ్లీలైనా ఎక్కడైనా అది మంచి పద్ధతి కాదు. దేవిప్రసాద్ గారు స్పెషల్ గా పర్సూ చేస్తున్న ఈ అంశాన్ని నేను మొన్న ప్రెస్ మీట్ కూడా పెట్టాను. నేను అవసరమైతే ఆ పేపర్లు తీసుకొని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా వస్తాను. ఒక్క నిమిషం దయాకర్ గారు, ఒక్క నిమిషం. దేవిప్రసాద్ గారు ఏదో మీరు అడుగుతారట. దేవిప్రసాద్ దయాకర్ గారు, విఠల్ గారు, దేవిప్రసాద్ గారు పోవాల్సిన అవసరం లేదు. కలెక్టర్ గారికి కలెక్టర్ గారి దగ్గర మా ప్రతినిధి వరకు పోయింది. కలెక్టర్ గారు స్టేట్ అవే కాదు, ప్రభుత్వ భూమి అని చెప్పారు. నేను ఏమంటున్నా, ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోమని చెప్పండి. ఎందుకు మీకు ఆ తొందర, ఆతృత ఎందుకు మీకు? దానికి సంబంధించిన అంశంలో వినండి, దానికి సంబంధించిన చెప్పండి, ఫస్ట్ మీరు చెప్పండి. అడిగారు, చెప్పండి, మీరు మాట్లాడండి. అదే దానికి సంబంధించిన అంశంలో కోర్టు స్టే ఉన్నప్పుడు, కోర్టు వాళ్ళకున్న రైట్స్ వాడుకుంటున్నప్పుడు హైడ్రానో ప్రభుత్వమో దాన్ని స్వాధీనం చేసుకోవడం అనేది ఇబ్బందికరము. దీంట్లో ఈ విషయంలో మీరు పొంగులేటి గారి కొడుకు పేరున్నా, పొంగులేటి గారి బంధువుల పేరున్నా, నాదర్గుల్ భూముల విషయంలో మీరు అప్పేరెంట్గా మీరు బయట పెట్టండి.
మేము మొన్న నేను డిస్క్లోజ్ చేసిన ఏది కార్పొరేట్ దాని నుంచి తీసుకొచ్చిన ఆఫీస్ ఆఫ్ కార్పొరేట్ Right. రిజిస్ట్రేషన్ Okay, thank you. తీసుకొచ్చింది డిస్క్లోజ్ చేసినాం. దాంట్లో లేనప్పుడు శిల్పాతో చేస్తున్నాడు, ఏకేతో చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. హరీష్ రావు గారు మాట్లాడినట్టు మీరు మాట్లాడకండి దేవిప్రసాద్ గారు. వాళ్ళకు ఉద్దేశాలు ఉన్నాయి. రైట్ విఠల్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? విఠల్ గారు, రాజకీయ విమర్శలు పక్కకు పెడదాం. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నారో గది మాట్లాడమంటే మీరు మధ్యన కోర్టు ఒకటి ఉంది దేవి గారు, మీరు మధ్యన కోర్టు ఒకటి ఉంది, మనకు Right, విఠల్ గారు మాట్లాడండి, time కోర్టు అయిపోయింది. ఒకటి ఉన్నది. Yeah, దాని yeah. వల్ల దాని గురించి విఠల్ గారు, ఆలోచించాల్సి వస్తుంది. విఠల్ అంతే గారు, తప్ప విఠల్ ఇంకొకటి ఏమీ లేదు. దయాకర్ భాయ్ ఇప్పుడు కొంత ఆవేశం చెందిండు ఆరోపణల పైన. సరే వాళ్ళ దేవిప్రసాద, విఠల, దయాకర అట్లా ఇవన్నీ పెట్టిండ్రు, అట్లా తేల్చమంటున్నాను. మీ పేర్లు పెట్టి చర్యలు, ఉంటుందో మీకు తెలవాలని చెప్పినట్లు. అదే మా మీద నేను చర్యలు ఏమంటున్నానంటే రైట్ ఇలా తేల్చమంటున్నాం. హరీష్ రావు చెప్పేది కూడా అట్లున్నది. పొంగులేటి పొంగులేటి ఆయన వాళ్ళకి ఊళ్ళో ఏం ఎలాంటి సంబంధం లేదు. రైట్ పొంగులేటి గారు చెప్పుకుంటే సరిపోదు కదా యాజ్ అ రెవెన్యూ మినిస్టర్ గా. నిజంగా ఉన్నదా లేదా పక్కకు పెట్టండి. రైట్ రెవెన్యూ మినిస్టర్ గా తనే చెప్పుకుంటే అది ప్రజలు నమ్మరు కదా. మీరు రికార్డ్స్ బయట పెట్టడమే. రైట్ ఓకే. రికార్డ్స్ బయట పెట్టిన ఏదైనా పంచాయతీ ఏ రకంగా మలుపులు తీసుకుంటది లేదా అధికారులు అదే ఫైనల్ గా ఒక మాటలో చెప్పండి దయాకర్ గారు, కాంగ్రెస్ లోని కొన్ని వర్గాలు ఏమన్నా కూడా పొంగులేటి గారిని ఇబ్బంది పెడుతున్నాయా? అసలు ఏం లేదు సార్. ఇప్పుడు నాకు అసలు ఈ హరీష్ రావు గారు ఎందుకు పొంగులేటి మీద టార్గెట్ చేసిండో కొన్ని అంశాలు నాకు తెలిసినవి, మళ్ళీ ఎప్పుడైనా చెప్తాం మీకు. కానీ రహస్యమా? ఇలాంటి బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ హరీష్ రావు చేయడం అనేది మనోని ఇమేజ్ కూడా తగదు. అందుకని చెప్తున్నా. ఇప్పుడు విఠల్ గారి పేరు, దేవిప్రసాద్ గారి పేరు చెప్పంగానే ఎందుకు వస్తుంది అని అంటే మేము దాంట్లో సంబంధం లేదు కదా. అట్లనే ఉంటది ఇది కూడా. బట్టగాల్సి మీదేసి లేని దాని ఓకే, విషయాన్ని చూద్దాం ఏం ఉన్నదంతా create జరుగుతుందో, ఈ చేసి. పరిణామ క్రమం ఎట్లా ముందుకు వెళ్తుందో.